నిన్న మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి అవాకులు చవాకులు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే ప్రయత్నమే అని ఒక్క మాట మీరు మాట్లాడితే నిజంగా సినీ పరిశ్రమని మేలుకోరిన వారు అవుతారని సునీల్ నారాయణ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మీ నాన్నగారిని కూడా వేడుకుంటున్నాను. అయా, మీరు ఈ సినిమా పరిశ్రమ కోసం ఎంతో పాటుపడ్డారు. ఈ రోజుకి సినిమా పరిశ్రమను వదలకుండా మీ కుటుంబాన్ని పరిశ్రమలో ఉంచారు. ఒక ప్రొడ్యూసర్గా, ఒక ఎగ్జిబిటర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా మీ కుటుంబం కొనసాగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ పరిశ్రమను జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇబ్బంది పెట్టాడో మీరు ఒకసారి చెప్పండి. మీ సినిమాని ఏమి ఇబ్బంది పెట్టారు? నేను చెప్పింది అబద్ధమా, అవాస్తవమా? ఏంటండి? పవన్ నాయుడు గారు నన్ను సన్నాసి అన్నాడా? చౌదరి గారు మీరు ఆగండి. పవన్ నాయుడు గారు మేము చుట్టాలం, ఒక కులపోళం, మేమంతా కాపునా కొడుకులం, మేము 100 తిట్టుకుంటాం. ఇవన్నీ మేము మధ్యలో మీరెందుకు దూరిపోతారు? నేను సన్నాసి అనుకోండి, నేను కాపునా కొడుకునే సన్నాసిని, ఆడెవడు సన్నాసినారు, సన్నాసేగా మా పవన్ నాయుడు గారు అనుకుంటాం. మేము ఆ ఏరా ఊరే అనుకుంటాం, సన్నాసి అనుకుంటాం, అంతా ఒక కులం కదా, తప్పేం లేదు. నేను తప్పుగా కూడా అనుకోవట్లేదు. ఆడు సన్నాసినారు, సన్నాసి పవన్ నాయుడు గారు, మేమంతా ఒకటే చుట్టాలం, కాపులం. ఇక మా వాడు మాట్లాడతాడు, మరి మేము చుట్టాలం కాబట్టి తీరదర్శాం కాబట్టి ఇక దాయిటం ఎందుకు? ఆడు మేమంతా ఒకటే కదా, ఒక తానులో మొక్కలం. ఈరోజు సాయి ధర్మ తేరి గారి ఏ యాక్సిడెంట్ గురించి కూడా మా వాడు మాట్లాడాడు. మా ఎదవ మాట్లాడితే ఏం మాట్లాడతాడంటే, మీడియాది తప్పు, మీకు బుద్ధి ఉందారా మీడియా, మీకు ధైర్యం ఉందారా సన్నాసులారా మీడియా వాళ్ళారా అని మాట్లాడతాడు. అసలు మీడియా తప్పేంటి దీంట్లో? మీడియా పాపం ఏంటి? సాయి తరుణ్ తేజ్ గారు మీకులాగా, అంటే మా పవన్ కళ్యాణ్ గారి లాగా తప్పుడోడు కాదు, మంచి కుర్రోడు, బుద్ధిమంతుడు, అందరితో వినయంగా ఉంటాడు. సినిమా ఇండస్ట్రీలో అందరికీ అది మంచి బాలుడు అనే పేరుంది. ఆ కుర్రోడిని పట్టుకుని ఎందుకు అపవిత్రం చేస్తావు నువ్వు? అసలు యాక్సిడెంట్ రోజు జరిగిందేంటి? మీడియా చెప్పిందేంటి? మీడియా పాపం ఏంటి? అసలు మనకి ఇందులో మీడియాకా గుండెకాయ లేనిది మావోడికా, మా పీకే గాడికా? ఎవడికి లేదు. మీడియా ఏం చెప్పింది? తెలంగాణ పోలీస్ ఏదైతే చెప్పిందో, ఎఫ్ఐఆర్ కట్టిందో, నిర్లక్ష్యంగా అతివేగంగా బండి నడపటం వల్ల యాక్సిడెంట్ అయిందని ఎఫ్ఐఆర్ కట్టిన మాట వాస్తవం కాదా? దాన్ని మీడియా చెప్పింది. నువ్వు తప్పు పడితే ఎవరిని పట్టాలి? తెలంగాణ పోలీసుని తిట్టు, నీకు దమ్ముంటే, గుండెకాయ ఉంటే. పోటుగాడిని అని చెప్తావుగా, మాట్లాడావుగా నిన్న కూడా. కేసీఆర్ని తిట్టు. మన దగ్గర లివ్వాయి లోపలికి వెళ్ళిపోయినాయా? ఏమైంది దమ్ము ధైర్యం? మాట్లాడావుగా. జగన్మోహన్ రెడ్డి గారు లోకువా నీకు? కేసీఆర్ని అనలేవా? కేసీఆర్ని సన్నాసి, ఎదవ, లుచ్చా అని తిట్టలేవా? గజ గజ కారిపోతుంది ప్యాంట్లో. ఇవన్నీ అందరికి తెలుసు. సినిమా తెర మీద అయితే ఎవడు ఎదురు మాట్లాడేది ఉండదు, నువ్వు వినేది ఉండదు. తెర మీద 4 డైలాగులు చెప్పావనుకో, కెమెరా ముందు మాట్లాడతావు, అదేదో రీల్ వస్తుంది, ఎవడికాడు నచ్చినోడు చూస్తాడు, నచ్చినోడు పోతాడు. వాళ్ళేం తిట్టినా కూడా నీకు వినపడదు, నిన్ను కామెంట్ చేసినా నీకు వినపడదు. కానీ ఇట్లా వచ్చి నోరు ఉంది కదా అని. ఇది రిపబ్లిక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది రిపబ్లిక్ ఇండియానే. రిపబ్లిక్ ఇండియా కాబట్టే మనం పిచ్చ వాగుడు ఏది వాగినా కూడా చలామణి అయిపోతుంది. హీరోగా మనకు మనం ఊహించుకుంటున్నాం. ఇది రిపబ్లిక్ ఇండియా కాబట్టే. నాన్న పీకే వింటున్నావని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు నువ్వు పెద్ద ఫ్యాన్ అని నాకు తెలుసు. నా ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్వు నువ్వు. ఎందుకంటే నా కోసం బందరొచ్చావు. షూటింగ్, వకీల్ సాబ్ షూటింగ్ ఆపేసి బెదవాడొచ్చి పడుకుని, నీ కాల్ షీట్ విలువెంతో నీకు తెలుసు కదా. బెదవాడొచ్చి పడుకుని పొద్దున్నే లేచి బందరొచ్చి బందర్లో నన్ను తిట్టి వెనక్కి వెళ్ళావు.
అంటే నా ఫ్యాన్, నాకు నీ నీ మనసు నిండా నేను ఉన్నాను.